స్త్రీ సభ అన్నటువంటిది 3 భాగాలుగా ఉంటూ ఉన్నది. మొదటిది యాత్రిక స్త్రీ సభ, పిలిగ్రిమేజ్ చర్చ్ లేక యుద్ధ స్త్రీ సభ అంటారు. ఎందుకంటే పరలోక యాత్ర అన్న ప్రయాణంలో ఉన్నటువంటి మనము ఈ లోకం అనేటటువంటిది ఒక పోరాటం. కాబట్టి లోకము, పిశాచి మరియు శరీరముచే మనము పోరాటం చేయవలసి ఉన్నది, యుద్ధం చేయవలసి ఉన్నది. దానిలో మనము ఆత్మీయంగా గెలుపొందాలి అన్నటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాము సహోదరి సహోదరుల. రెండవదిగా శ్రమల స్త్రీ సభ, సఫరింగ్ చర్చ్ లేక దుఃఖ సభ లేక ఉత్తరించు స్త్రీ సభ, పర్గేటరీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు ఇంకా పూర్తిగా దేవుని యొక్క ప్రేమ పొందడానికి ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నది. మూడవదిగా విజయ శ్రీ సభ లేక జయ సభ, విక్టోరియస్ చర్చ్. వీరు పరలోకములకు చేరినటువంటి పునీతులు. వీరు వారి ఆత్మీయమైనటువంటి జీవితంలో విజయమును పొంది పూర్తి బహుమానమును పొంది దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉంటూ ఉన్నారు సహోదరి సహోదర. ఈ 3 భాగాలను కలిపి శ్రీ సభ అని పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క 3 భాగాలు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటూ ఉన్నది. ఈనాడు సకల వృత్తుల స్మరణ సందర్భంగా శ్రీ సభలోని 2వ భాగమైనటువంటి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారిని గూర్చి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి యొక్క పాపములు పరిహారము, వీరు వారి యొక్క పాపముల కోసము పరిహారము పొందినటువంటి వారు ఉత్తరించు స్థలంలో ఉండేటటువంటి ఆత్మలు. పాప క్షమాపణ అనేటటువంటిది ఒకటైతే పాప పరిహారం అనేటటువంటిది రెండవది. పాప క్షమాపణ అన్నటువంటి దానిని మనము మరణించే లోపల లేకపోతే మరణించే ముందు ఏదో ఒక సమయాన నేను పాపిని నన్ను క్షమించు అన్నటువంటి విధంగా అనుకుంటున్నాను. ఇప్పుడు గుడికి రాకపోయినటువంటి వారైనా, దేవుని గురించి తెలియకపోయినటువంటి వారైనా, లేకపోతే పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వారైనా, పాపంలో మరణిస్తున్నటువంటి వారైనా కూడా వారి చివరి శ్వాస ముందు కనీసము